హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎస్పి. ఇది శంకరం మండలంలోని పెద్ద మల్లారు గ్రామంలో ఉన్నటువంటి దార్ మల్లికార్జున స్వామి వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ పెద్ద మల్లారు గ్రామానికి ఇంచుమించు ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని మేము నా ఫ్రెండ్స్ కలిసి సందర్శించడానికి వెళ్ళాం. సో చూడడానికి చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. చూడండి, మనం ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ వాటర్ ఫాల్కి ముందు పెద్ద శివుడి బొమ్మ ఉంది. ఇదే వాటర్ ఫాల్ చూడండి. పై నుంచి వచ్చినటువంటి వాటర్ ఫ్లో అనేది ఇలా కింద పడుతుంది. ఇదే వాటర్ ఫాల్ ద్వారా. సో ఫైనల్గా వీ గాట్ ఇట్. మనం దీన్ని చేరుకోగలిగాం. చాలామంది ఎక్కడెక్కడి నుంచో అనేక ప్రాంతాల నుంచి, కాకినాడ ఇంకా చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఈ వాటర్ ఫాల్ చూడడానికి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు. సో మేము వెళ్ళిన టైంలో కూడా ఇక్కడ చాలా మంది విజిటర్స్ అయితే ఇక్కడికి వచ్చారు. సో చూడండి, ప్లేస్ అంతా చాలా బ్యూటిఫుల్గా, లొకేషన్ అది చాలా చక్కగా ఉంది. సో చూడండి ఎంత జనం అయితే ఉన్నారు. అంటే వీకెండ్ టైమ్స్లో కాకుండా నాన్ వీకెండ్ టైమ్స్, ఫెస్టివల్స్ టైంలో కాకుండా కూడా కనబడుతున్నారు. దార చూడండి ఎంత బ్యూటిఫుల్గా పడుతుందో. ఇది శీతాకాలం కాబట్టి దార ఫ్లో అనేది కొంచెం తక్కువగా ఉంది. అదే వర్షాకాలం టైంలో అయితే కనుక ఇంకా ఫ్లో ఎలా ఉంటుందని ఒకసారి ఊహించుకోండి. ఇది చూడండి, ఈ 2 కొండల మధ్యన ఈ అంటే బండరాళ్ళకి బ్యాక్ సైడ్ కూడా ఒక దార పడుతుంది. దార కూడా పడుతూనే ఉంది. సో ఈ దారిని మనం చూసాం కదా, గమనించాం కదా. ఫ్లో అనేది చాలా బాగుంది. చూడడానికి హ్యాపీగా, చాలా చక్కగా, ఎక్సైటింగ్గా ఉంది. సో ఫ్లో అనేది మీరు కూడా ఎప్పుడైనా అంటే మీ ఫ్రెండ్స్తో కానీ లేదంటే రిలేటివ్స్తో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడడానికి ఇలాంటి ప్రదేశాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో చూడండి, ఇందాక నేను పండ్రాల బ్యాక్ సైడ్ అని చెప్పాను కదా. ఇటు సైడ్కి వచ్చినట్లయితే అంటే ఇందాక అటు సైడ్ ఉన్నాం. ఇప్పుడు దానికి యువతల వైపు, అంటే బండరాలకి యువతల వైపు ఉన్నటువంటి ఇంకో దారి అనమాట అది. సో ఇది చుట్టూ కొండరాల మధ్యలో ఈ వాటర్ ఫ్లో అనేది చాలా చక్కగా బాగుంది. ఇది ఫ్లో పైన చాలా కిందకు వస్తుంది. చూడండి, ఇది సెకండ్ ఫ్లో అనమాట. సో కొండల మధ్యలో ఉందన్నమాట. సో ఇప్పుడు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు. ఇది సెకండ్ ఫ్లో. అటు సైడ్ దార, ఇటు సైడ్ దార. సో 2 దారులు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయండి. అంటే ఇలాంటి ప్రదేశాల్లో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో ఒకసారి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.